దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రంలో. మరి దేవుడు అన్యాయస్తుడు కాదండి. అందరిని వెలిగించటానికే లోకానికి దేవుడు వచ్చాడు కదా. మనం చూద్దామా, యోహాను సువార్త 1:9లో నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నారు. అయితే యోహాను సువార్త 1:4లో ఆయనలో జీవముండెను. ఎందుకు అనంటే మనం జీవాన్ని పోగొట్టుకున్నాం. మనము తినొద్దన్న పండును తిని మనము చచ్చిన స్థితిలో ఉన్నాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయుండెను. 5వ వచనంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ చీకటి, ఈ భూలోకంలో ఉన్న చీకటి, పాపము, ఈ ఆదాము ముందు మానవుని నుంచి వచ్చినటువంటి ఆ చీకటి అది గ్రహించకున్నది. చూద్దామా? ఆదికాండము 1 మొదటి అధ్యాయము 2వ లైన్ చివర్లో చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ చీకటిలో ఆ మొదటిలోనే దేవుని ఆత్మ ఆ చీకటిలో అల్లాడుచుండెను. అదే విధంగా మరి ఈ భూలోకానికి దేవుడు ఆ పాప శరీరాకారంతో వచ్చి ఇక్కడ అల్లాడుతూ ఉన్నాడు అందరిని వెలిగించాలని. ఆ! అందుకనే మొదటి ఆదికాండంలో మరి దేవుడు 4వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగును ఆయన పంపించినాడు. అదే విధంగా యేసుక్రీస్తు అనే వెలుగును, ఆ వెలుగు వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగిస్తుంది. ఫస్ట్ వెలుగునే ఇక్కడికి పంపించినాడు. ఎందుకనంటే మనమందరం మన మహిమను పోగొట్టుకొని చీకటి మయమై ఉన్నాం. 5వ వచనంలో వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. వెలుగుని చీకటిని ఏం చేసేసిండు? వేరుపరిచిండు. అందుకనే ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపము చేసినారో వారిలోనికి చీకటొచ్చేసింది. కాబట్టి వారు దిగంబరులుగా ఉండి ఏం చేశారు? ఆ రోజు సాయంకాలం దేవునితో వెలుగుతో వెలుగు వెళ్ళి మహిమ మహిమ కలుసుకొని మాట్లాడుతుండే. కానీ ఈ వెలుగు సాయంకాలం పూట వచ్చినప్పుడు, వీరు పాపంలో ఉన్నప్పుడు ఈ వెలుగు ఈ వెలుగు రాగానే ఈ చీకటి పోయి దాసుకుంది చెట్ల చాటుకు. ఆ వెలుగు చీకటిని దేవుడు అదే విధంగా రాబోవు రోజులలో వేరు చేస్తారు. పరిశుద్ధులు వెలుగుమయంగా ఉంటారు, పాపులు చీకటిగా ఉంటారు. కానీ దేవుని ఆత్మ ఇంకా ఈ లోకంలో